హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మేము ఈవినింగ్ స్నాక్ కోసం మా ఇంట్లో పూరి ఇంకా మసాలా కర్రీ చేసుకున్నామండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, ఎలా చేసుకోవాలో ఇప్పుడు వన్ బై వన్ మనం తెలుసుకుందాం. ఫస్ట్ పూరి పిండిని మెత్తగా కలుపుకొని పెట్టుకోవాలండి. సో పూరి పిండి అనేది మనకి బయట షాప్స్లో దొరుకుతుంది సపరేట్గా. సో గోధుమ పిండి వాడకుండా మేము పూరి పిండిని తీసుకొని ఇలా పూరీలాగా కలుపుకొని ముద్దలుగా చేసుకొని పెట్టుకోవాలండి. సో దానికి మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఆలు, టొమాటో, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు. సో ఇవన్నీ ఒక్కొక్కటి వెజిటేబుల్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. మేమైతే లిమిటెడ్ వెజిటేబుల్స్ తీసుకున్నామండి. మీరు ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. సో తర్వాత స్టవ్ వెలిగించి ఒక బొగాన పెట్టి దాంట్లో తగినంత ఆయిల్ పోసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత కొద్దిగా తగినంత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు కొంచెం త్వరగా మగ్గుతుంది. దాని తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత తగినంత పసుపు వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి. దాని తర్వాత ఒక్కొక్కటి మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆలు, కొత్తిమీర, తగినంత కారం వేసుకొని కలుపుకోవాలి. దాని తర్వాత మనం కట్ చేసుకున్న టమాటోస్ కూడా బాగా వేసి కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మగ్గించుకోవాలండి. ఫస్ట్ ఎక్కువగా వాటర్ పోసుకోవద్దు, మగ్గాలంటే తగినంత వాటర్ వేసుకొని మగ్గించుకోవాలి. దాని తర్వాత మూత పెట్టేసి ఒక 5-10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. సో అది అక్కడ మసాలా కర్రీ మరుగుతూ ఉంటుంది, మనం ఇక్కడ పూరి ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేస్తాము. సో పూరి పిండిని కలుపుకుంది ఒక్కొక్కటిగా ఇలా ముద్దలు మేము ఎప్పుడైనా సరే ఇలా నైఫ్తో కట్ చేసి పెట్టుకుంటాం. సో సైజ్ కరెక్ట్గా వస్తుందన్నమాట. సో ఇలా ఒక్కొక్క ముద్దల్ని మేము పూరీలాగా చేసుకొని ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేడి చేసిన తర్వాత ఒక్కొక్క పూరీని వేసి కాల్చుకోవాలండి. సో ఇది ఏమంత టైం టేకింగ్ ప్రాసెస్ ఏం కాదు, చాలా ఈజీగానే అవుతుంది. సో మళ్ళీ ఒకసారి మూత తీసి ఆ మసాలా కర్రీ కలుపుకొని మళ్ళీ పూరీలని మళ్ళీ ఒక్కొక్కటిగా వేయించుకోవాలండి. సో దాని తర్వాత ఏంటంటే ఫైనల్ టచ్కి ఇంకా మనం గరం మసాలాతోటి మసాలా కర్రీని స్టాప్ చేయొచ్చు. దాని తర్వాత మనం శనగపిండి వేసుకోవాలి. సో ఈ గరం మసాలా వచ్చేసి మేము మమతా యూజ్ చేస్తున్నామండి. మీరు మీ ఇంట్లో ఉన్న గరం మసాలా ఏదైనా వాడచ్చు. సో ఈ కొంచెం గరం మసాలా ఎక్కువగా వేయకుండా తగినంత గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. సో మరుగుతున్నప్పుడు మనం పక్కన ఒక బౌల్ తీసుకొని శనగపిండిని మీకు ఎంత అంటే అంత వేసుకోవచ్చండి. మేము ఒక 4 to 5 స్పూన్స్ శనగపిండిని వేసుకొని దాంట్లో తగినంత వాటర్ పెట్టుకొని ఉండలు కట్టకుండా ఆ శనగపిండిని కలుపుకొని పెట్టుకోవాలండి. సో ఇలా శనగపిండిని చేతో కానీ లేకపోతే ఎగ్ బీటర్ ఉంటుంది కదా, అదన్నా తీసుకొని ఉండలేకుండా బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న శనగపిండి వాటర్ని ఇలా బొగానలో వేసి మరుగుతున్న మసాలా కర్రీ వాటర్లో వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇంకొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. సో ఇన్ కేస్ మీకు అది థిక్గా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ వేసుకొని లూజ్గా కూడా చేసుకోవచ్చు. సో మీడియం థిక్గా ఉండాలండి. మరీ ఎక్కువగా వాటర్ లాగా కాకుండా మరీ థిక్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీ బాగుంటుంది. దాని తర్వాత ఏంటంటే పూరీలు అన్నీ కాల్చుకొని మేము పక్కన పెట్టుకున్నాం. సో ఇది అండి ఫైనల్ టచ్. సో పూరి ఇంకా మసాలా కర్రీ రెడీ అండి, చాలా బాగుంటుంది.